దాని గురించి ప్రోత్సహించాలా, దాని గురించి చెప్పాలని బైబిల్ చెప్తున్నది. ఎందుకు? ఇంకా ఎక్కువ చేయాలి వాళ్ళు కదా. కాబట్టి మనకు పోయిన ఆదివారం రోజున, క్రిస్మస్ రోజున అందరికీ కూడా మనకు భోజనాలు పెట్టాడు, చికెన్ బిర్యానీతో పాటు మన సంఘానికి 60 మందికి భోజనాలు పెట్టినాడు. అసలు ఖర్చు అంతా ఆయనే చూసుకున్నాడు. ఆ రోజు ఆయన రాలేకపోయినాడు కాబట్టి ఆయనను పిలిచే ఈ విధంగా మనము ఆయన చేసిన మంచి కార్యంను బట్టి సంఘముగా ఆయన అభినందిస్తున్నాము. మరియు సదానంద్ సార్ కూడా డాక్టర్ అయి ఉంటూ ఉండగా ఎంతో మందికి సేవ చేస్తూ, కొంతమందికి అయితే పేదవాళ్ళకు ఉచితంగా కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. నేను నా భార్య ఏదైనా జ్వరం కానీ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళ హాస్పిటల్కి విజిట్ అయినప్పుడు మాకు అంత డబ్బులు తీసుకోరు, కొన్నిసార్లు అయితే అసలే తీసుకోరు. ఆ విధంగా మాకు గుర్తించి సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ సదానందం గారికి కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీరు ఇదే విధంగా సేవలు చేస్తూ ఉండాలని, మా సంఘానికి కూడా మీరు ప్రోత్సహిస్తూ ఉండాలని, సలహాలు సూచనలు, సంఘము కట్టే విషయాలలో, సంఘము డెవలప్మెంట్ అయ్యే విషయాలలో ఈ చిన్న సంఘంగా ఉన్నది. మీరు ఇప్పటి వరకు పెద్ద పెద్ద సంఘాలు తిరిగి ఉండొచ్చు. జానీ బాయ్ సార్, మీరు కూడా మీ ముగ్గురు కూడా పెద్ద పెద్ద సంఘాలు తిరిగిరా లేదా? చూసారా? మళ్ళీ అంత పెద్ద సంఘాలలో మీరు చేయాలంటే, ఈ సంఘం అంత పెద్ద సంఘంలో కట్టబడాలంటే మనం ఏం చేయగలుగుతాం? చేస్తే అంత పెద్ద సంఘంలాగా తయారవుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఓపెన్ ప్లేసెస్ అంతా కూడా ఎక్స్టెండ్ అయిపోయి ఈ చుట్టుపక్కల ప్లేసెస్ లో కూడా పెద్ద సంఘం కట్టబడాలంటే ఆ దేవుని యొక్క చిత్తమే ఉన్నది. అంత పెద్ద చర్చ్ మనం కట్టాలంటే ఏమేమి సూచనలు చేయాలి, ఏమేమి పనులు చేయాలి అనేది కూడా మీ ఉచితమైనటువంటి సలహాలు ఈ సంఘానికి తెలియజేయాల్సిందిగా కూడా కోరుతూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో మనం చిన్న సన్మానము, పెద్దగా ఏం చేయలేదు, చిన్న సంఘము కాబట్టి చిన్న ఒక గిఫ్ట్ అనేది మేము తీసుకొని వచ్చి ఉంటున్నాం. శాల్వా తీసుకుని వచ్చి ఉంటున్నాం. దయతో ప్రేమతో అది అంగీకరించాల్సిందిగా కోరుతున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి క్రిస్టఫర్ గారు, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మన జానీ గారు, అందరికీ సేవలు అందించాలనే భావం కలిగినటువంటి జానీ గారికి సన్మానం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే సార్ కూడా మరి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని ఇవాళ సన్మానం చేసుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, మరి ఈ యొక్క మంచి ప్రోగ్రాంకు మేము మీరు పిలిచింది కానీ మేము అనేక కారణాల వల్ల రాలేకపోవడం జరిగింది. ఆ రోజు మా పెళ్లి రోజు, ఇంకేదో పనులు ఉండే ఆ రోజు, దానివల్ల మేము రాలేకపోయాను సార్, క్షమించాలి. అయితే ఇక్కడ ప్రతి వ్యక్తి తను బాగున్నాడా లేదా అనే దానికంటే పక్కవాడిని చేయితనిచ్చి చేయి కలిపి ముందుకు నడిపించగలిగేవాడే పెద్దోడు, పెద్ద మనిషి. ఆదరణ ఉన్నవాడికి ఆదరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆదరణ లేని వాళ్లకు ఆదరించడం అనేది అది గొప్ప విషయం. కాబట్టి మరి ఇటువంటి సంఘ సేవలలో పాల్గొంటున్న ఏ వ్యక్తినైనా మనం గౌరవించడం సంప్రదాయం. ఒక మంచి విధానాన్ని మనము అది ఆమోదిస్తే ఇంకా చాలామంది ముందుకు రావడం జరుగుతుంది. చేసే వాళ్ళకు కూడా మనం చేయడం వల్ల మంచి పేరు ఉన్నది అనేది ఇంకా ఉత్సాహంగా చేయగలుగుతారు. ఆ ప్రకారంగా మనం అందరం మమేకమై అందరం కలుసుకోవడానికి వీలవుతుంది కనుక మరి అన్ని విషయాలలో మాకు మీ చర్చికి ఏ విధంగా మేము తోడ్పడగలమనుకుంటే ఆ విధంగా శక్తివంతం లేకుండా మేము తోడ్పడడానికి ప్రయత్నిస్తామని మరి ఈ సభాముఖంగా మీరు మమ్మల్ని మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు.
జానీ గారు అందరికీ సేవలు అందించాలనే భావం కలిగినటువంటి జానీ గారికి సన్మానం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే సార్ కూడా మరి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని ఇవాళ సన్మానం చేసుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి ఈ యొక్క మంచి ప్రోగ్రాంకు మేము మొన్న మీరు పిలిచిండ్రు కానీ మేము అనేక కారణాల వల్ల రాలేకపోవడం జరిగింది. ఆ రోజు మా పెళ్లి రోజు, ఇంకేదో పనులు ఉండే ఆ రోజు, దానివల్ల నువ్వు రాలేకపోయాను సార్, క్షమించాలి. అయితే ఇక్కడ ప్రతి వ్యక్తి తను బాగున్నాడా లేదా అనే దానికంటే పక్కవాడిని చేయితోనిచ్చి చేయి కలిపి ముందుకు నడిపించగలిగేవాడే పెద్దోడు, పెద్ద మనిషి. ఆదరణ ఉన్నవాడికి ఆదరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆదరణ లేని వాళ్లకు ఆదరించడం అనేది అది గొప్ప విషయం. కాబట్టి మరి ఇటువంటి సంఘ సేవలలో పాల్గొంటున్న ఏ వ్యక్తినైనా మనం గౌరవించడం సంప్రదాయం. ఒక మంచి విధానాన్ని మనము అది ఆమోదిస్తే ఇంకా చాలామంది ముందుకు రావడం జరుగుతుంది. చేసే వాళ్ళకు కూడా మనం చేయడం వల్ల మంచి పేరు ఉన్నది అనేది ఇంకా ఉత్సాహంగా చేయగలుగుతారు. ఆ ప్రకారంగా మనం అందరం మమేకమై అందరం కలుసుకోవడానికి వీలవుతుంది కనుక మరి అన్ని విషయాలలో మాకు మీ చర్చికి ఏ విధంగా మేము తోడ్పడగలమనుకుంటే ఆ విధంగా శక్తివంతం లేకుండా మేము తోడ్పడడానికి ప్రయత్నిస్తామని మరి ఈ సభాముఖంగా మీరు మమ్మల్ని మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు. దాని గురించి ప్రోత్సహించాలా, దాని గురించి చెప్పాలని బైబిల్ చెప్తున్నది. ఎందుకు? ఇంకా ఎక్కువ చేయాలి మనం కదా. కాబట్టి మనకు పోయిన ఆదివారం రోజున, క్రిస్మస్ రోజున అందరికీ కూడా మనకు భోజనాలు పెట్టాడు. చికెన్ బిర్యానీతో పాటు మన సంఘానికి 60 మందికి భోజనాలు పెట్టినాడు. ఇతను ఖర్చు అంతా ఆయనే చూసుకున్నాడు. ఆ రోజు ఆయన రాలేకపోయినాడు. కాబట్టి ఆయనను పిలిచే ఈ విధంగా మనము ఆయన చేసిన మంచి కార్యంను బట్టి సంఘముగా ఆయన అభినందిస్తున్నాము. మరియు సదానంద్ సార్ కూడా డాక్టర్ అయి ఉండగా ఎంతో మందికి సేవ చేస్తూ, కొంతమందికి అయితే పేదవాళ్లకు ఉచితంగా కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. నేను నా భార్య ఏదైనా జ్వరం కానీ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళ హాస్పిటల్కి విజిట్ అయినప్పుడు మాకు అంత డబ్బులు తీసుకోరు, కొన్నిసార్లు అయితే అసలే తీసుకోరు. ఆ విధంగా మాకు గుర్తించి సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ సదానందం గారికి కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీరు ఇదే విధంగా సేవలు చేస్తూ ఉండాలని, మా సంఘానికి కూడా మీరు ప్రోత్సహిస్తూ ఉండాలని, సలహాలు సూచనలు, సంఘము కట్టే విషయాలలో, సంఘము డెవలప్మెంట్ అయ్యే విషయాలలో ఈ చిన్న సంఘంగా ఉన్నది. మీరు ఇప్పటి వరకు పెద్ద పెద్ద సంఘాలు తిరిగి ఉండొచ్చు. జానీ బాయ్
సార్ మీరు కూడా మీ ముగ్గురు కూడా పెద్ద పెద్ద సంఘాలు తిరిగినరా లేదా? చూసారా? మళ్ళీ అంత పెద్ద సంఘాలలో మీరు చేయాలంటే, ఈ సంఘం అంత పెద్ద సంఘంలో కట్టబడాలంటే మనం ఏం చేయగలుగుతాం? చేస్తే అంత పెద్ద సంఘంలాగా తయారవుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఓపెన్ ప్లేసెస్ అంతా కూడా ఎక్స్టెండ్ అయిపోయి ఈ చుట్టుపక్కల ప్లేసెస్ లో కూడా పెద్ద సంఘం కట్టబడాలంటే ఆ దేవుని యొక్క చిత్తమే ఉన్నది. అంత పెద్ద చర్చ్ మనం కట్టాలంటే ఏమేమి సూచనలు చేయాలి, ఏమేమి పనులు చేయాలి అనేది కూడా మీ ఉచితమైనటువంటి సలహాలు ఈ సంఘానికి తెలియజేయాల్సిందిగా కూడా కోరుతూ ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో మనం కొంచెం చిన్న సన్మానము, పెద్దగా ఏం చేయలేదు, చిన్న సంఘము కాబట్టి చిన్న ఒక గిఫ్ట్ అనేది మేము తీసుకొని వచ్చి ఉంటున్నాం. శాల్వాలు తీసుకుని వచ్చి ఉంటున్నాం. దయతో ప్రేమతో అది అంగీకరించాల్సిందిగా కోరుతున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి క్రిస్టియన్ గారు